హాయ్ అండి. ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ టమాటా పచ్చిమిరపకాయల చట్నీ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా ఒక బాండి పెట్టుకొని ఆయిల్ హీట్ అయినాక 4 పచ్చిమిరపకాయలు ఇలా ముక్కలుగా చేసి వేసుకుంటేనే మనకి పేలకుండా మొహాన పడకుండా మంచిగా వేగుతాయండి. ఎప్పుడైనా సరే పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి. పండు అయినా సరే టేస్ట్ బాగుంటుందండి. పండిపోయిన పచ్చిమిరపకాయలు ఉన్న ఒక్కసారి ఈ విధంగా చేసుకోండి, చాలా బాగుంటుంది. తర్వాత కొంచెం వేగినాక 4 పల్లీలు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, ధనియాలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. చేసుకున్నాక ఈ విధంగా 4 టమాటాలు శుభ్రంగా కడిగేసుకొని ఇలా సన్నగా ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలు వేగినాక ఈ టమాటా ముక్కలు అయితే అందులో వేసేసుకోవాలి. వేసుకొని మంచిగా మగ్గనివ్వాలి. ఈ పచ్చిమిరపకాయల్లో టమాటాలు వేస్తేనే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఎప్పుడైనా సరే పచ్చిమిరపకాయలు తీసేసి టమాటా ముక్కలు అయితే వేయకూడదండి. పచ్చిమిరపకాయ ముక్కలు వేగినాకే టమాటా ముక్కలు వేస్తేనే చాలా చాలా టేస్ట్ బాగుంటుంది. తర్వాత కొంచెం చింతపండు, కొంచెం కొత్తిమీర వేసుకొని ఈ విధంగా ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టుకొని మగ్గనివ్వాలి. బాగా సిమ్లోనే ఉంచాలి, లేకుంటే మాడిపోతుందండి. నీరు ఉండకుండా గట్టిగా అయిపోద్ది చట్నీ, అలా బాగోదు. ఇలా సిమ్లో పెడితేనే కొంచెం నీరు బయటకు వచ్చి అలా మంచిగా పచ్చడి పేస్ట్ బాగుంటుంది. లూజ్గా ఉంటుంది, గట్టిగా ఉండకుండా. చూసారా, కొంచెం ఇందులో వాటర్ వేసుకున్నా పర్వాలేదు, వేసుకోకపోయినా పర్వాలేదు. మనకు కొంచెం వాటర్ అయితే బయటకు వచ్చింది. ఈ విధంగా మంచిగా ఉడికిన తర్వాత ఇది చల్లారబెట్టుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలో ఎల్లిపాయ, జీలకర్ర వేసుకొని ఈ విధంగా మెత్తగా పేస్ట్ అయితే పట్టుకోవాలండి. చాలా చాలా బరకగా పట్టుకుంటేనే బాగుంటుంది. మరీ మెత్తగా ఉంటే టమాటా చట్నీ బాగోదు. ఈ విధంగా అయితే ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంది. నా వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి.